ఓకే. కెమెరా బ్యాటరీ అయితే డెడ్. సో ప్రజెంట్ అయితే కెమెరాకి పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసిన. ఛార్జ్ అవుతూ ఉంటుంది. అందుకే పవర్ బ్యాంక్ క్యారీ చేస్తున్నా. ఉన్నాయి ఎక్స్ట్రా బ్యాటరీస్ ఉన్నాయి, కానీ స్పేర్ బ్యాటరీస్ అవి తర్వాత యూజ్ అవుతాయి. ప్రజెంట్ అయితే మనం పవర్ బ్యాంక్తో కంటిన్యూ చేద్దాం. ఎవరు అయ్యప్ప స్వామి సైకిల్ మీద వెళ్తున్నారు. చాలామంది ఇట్లా అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు నడుచుకుంటూ కానీ లేకపోతే ఇట్లా సైకిళ్ళ మీద కానీ పోదామని అనుకుంటారు. కొంతమంది అయితే లైక్ వెళ్ళడం కూడా చూసాను నేను ఒకసారి. మాల వేసుకొని వెంటనే స్టార్ట్ అయిపోతారు. అంటే లైక్ కైండ్ ఆఫ్ ఒక 1 day 2 daysలోనే స్టార్ట్ అవుతారు. ఆల్మోస్ట్ కేరళకి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఒక 30 days 40 days అన్నా ట్రావెల్ చేస్తారు కావచ్చు నడుస్తూ. నేనైతే చూసా ఒకసారి వాళ్ళు నడవటము. సిద్దిపేట రూట్లో చూసిన ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే బై వాక్ వెళ్తుండే. ఇప్పుడు ఒక స్వామిని సైకిల్ మీద చూసిన. కర్నూలు ఇంకా 140 kilometers. సో 2 hours ఫైన్నే పడుతుంది. ఎందుకంటే కర్నూలు కన్నా పోయే ముందే మధ్యలో ఒక దగ్గర ఆగాలి. అనుకున్న టైమింగ్ అయితే ఒకటి, జరిగేది ఒకటి. ఇప్పుడైతే టైం 8:40. నేను ఈ టైంకి చాలా దూరం వెళ్ళి ఉండాలి. ఆల్మోస్ట్ నేను స్టార్ట్ అయ్యే 1 hour 50 minutes అవుతుంది. సో అనుకున్న దాని ప్రకారంగా అయితే యావరేజ్ 60 వెళ్ళినా కూడా నేను 100 kilometers పైనే దాటాలి. కానీ ఇప్పుడైతే 85 kilometers వచ్చిన నేను. సమ్ ఆర్ అదర్ రీజన్ వల్ల స్లో అవుతున్నాం. సో ఫస్ట్ టైం అయితే నేను ఈ రూట్కి వచ్చింది ఒక ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ కోసం. వాళ్ళ పేరెంట్స్ది సిల్వర్ జూబ్లీ అని చెప్తే మహబూబ్నగర్కి వెళ్ళిన. సో అప్పుడు బైక్ తీసుకున్న కొత్తలోనే, లైక్ నేను బైక్ తీసుకుంది 2022 December 2nd అండ్ 7th నేను ఈ రూట్కి వచ్చేసిన. లైక్ మహబూబ్నగర్కి వెళ్ళినాము 7th. సో అదే ఫస్ట్ టైము ఈ రూట్కి రావడము. దానికి ముందైతే నేను ఇంతవరకు ఈ రూట్కి ఎప్పుడు రాలేదు. సో అప్పుడైతే లైక్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే లైక్ మేము గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక 10 members 5 bikes మీద అట్లా వెళ్ళినాము. అండ్ మస్తు ఫన్ ఉండే మాకైతే అప్పుడు. అండ్ సెకండ్ టైం ఈ రూట్కి వచ్చింది తిరుపతికి వెళ్ళినప్పుడు. సో నేను నా ఆఫీస్ కొలీగ్స్తో కార్లో తిరుపతికి వెళ్ళిన. అప్పుడు కూడా అసలు ఫుల్ ఎంజాయ్ చేసిన నేను. అండ్ అది కూడా ఎట్లా అంటే లైక్ ఫ్రైడే ఆఫ్టర్నూన్ ఆఫీస్లో నుంచే డైరెక్ట్ స్టార్ట్ అయిపోయినాం. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిపోయి డైరెక్ట్ తిరుపతికి స్టార్ట్ అయినాం. అరౌండ్ మాకు తిరుపతికి వెళ్ళే వరకు 10:30 11 అయ్యింది. మేము 2కి స్టార్ట్ అయితే 10:30 or 11కి వెళ్ళినాము తిరుపతికి. అండ్ వన్ మోర్ టైం ఎప్పుడంటే లైక్ in the month of June or July, like I went to Arunachalem along with my friends, school friends. So that too was an excellent trip and I had a lot of fun with them. సో ట్రిప్స్ అయితే స్కెడ్యూల్లో ఉంటాయి, అది ఫాలో అయితే అవుతాము లేదంటే లేదు. లైక్ సమ్ ఏదో ఒక రీజన్ వల్ల క్యాన్సిల్ అవుతాయి ఒక్కొక్కసారి. బట్ అన్నీ ప్లాన్ చేసుకొని ఉంటాయి ముందే, లైక్ నెక్స్ట్ ఏం వెళ్ళాలి అనేది. ఆల్రెడీ లైక్ ఈ డిసెంబర్ ఎండింగ్లోకి ఇంకోటి ప్లాన్ చేశారు. అది వెళ్తామా లేదా అనేది క్లారిటీ లేదు. అండ్ ఆల్సో ఫిబ్రవరి మార్చ్ కూడా వేరేటి ప్లాన్ అయినాయి ఆల్రెడీ. అది కూడా నాకు స్కెడ్యూల్ చెప్పారు. ఒక అన్నవాళ్ళు జనవరిలో కూడా ఇంకొక స్కెడ్యూల్ చెప్పారు, చూడాలి. లైక్ ప్రతి మంత్కి ఒకటైతే ప్లాన్ చేశారు ఆల్రెడీ. సో చూస్తా, ఎన్ని వీలైతే అన్ని వెళ్తా.
అండ్ ఐ ఆల్సో లైక్ డివోషనల్ ట్రిప్స్. లైక్ ఇట్లా ఇప్పుడు తిరుపతికి, అరుణాచలం ఇట్లా వెళ్ళినాం కదా, అట్లా డివోషనల్ ట్రిప్స్ చాలా బాగుంటాయి. కొంతమంది అంతా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపియరు, కానీ అవి అసలు బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను లైక్ తిరుపతికి వెళ్ళినప్పుడు కొంచెం స్ట్రెయిన్ అయినా, ఎందుకంటే లైక్ కంటిన్యూగా కార్లో కూర్చొని 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 ఆ, కొంచెం స్ట్రెయిన్ అయినా. బట్ ద థింగ్ ఈజ్ లైక్ మనం తిరుపతిలో దర్శనానికి వెళ్ళే ముందు ఆ లైన్లు ఇవన్నీ కొంచెం చికాక్ చికాక్గా ఉంటాయి. బట్ వన్స్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ద టెంపుల్, ఆ ఫీల్ డిఫరెంట్, పాజిటివ్ వైబ్ డిఫరెంట్. కంప్లీట్గా నా మైండ్ సెట్టే మారిపోయింది. అంటే లైక్ మనకి ఒక తెలియని పాజిటివ్ ఫీల్ వస్తుంది టెంపుల్లోకి వెళ్ళిన వెంటనే. సో దాట్స్ హౌ ద టెంపుల్స్ విల్ క్రియేట్ ఇంపాక్ట్ ఆన్ యువర్ మైండ్. సో ఆబ్వియస్లీ మనము ఎన్ని ఇట్లా వేరే వేరే ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నా, అట్లీస్ట్ ఒక 6 మంత్కి ఒక డివోషనల్ ట్రిప్ అయితే వెళ్ళాల్సిందే. ఏంటంటే రిఫ్రెషింగ్ ఉంటుంది నీ లైఫ్. మనం అయితే జడ్చర్ల క్రాస్ చేస్తున్నాం. లాస్ట్ టైం అయితే మహబూబ్నగర్కి వెళ్ళేటప్పుడు అక్కడ కింద నుంచి రైట్ సైడ్ సంథింగ్ రూట్లో వెళ్ళినాము. అప్పుడైతే అటు వెళ్ళినాము, ఇప్పుడైతే స్ట్రైట్ వెళ్తున్నాం. ఎవడైనా ఈ సెటప్ చూస్తే మొబైల్ ఇట్లా పెట్టుకోవడం కామెడీ అనుకుంటారు, కానీ మనకైతే ఇంకా టైం లేకుండే ఆ ఒక్క రీజన్ వల్లనే ఈ సెటప్. లేకపోతే నెక్స్ట్ టైం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దీని ప్రాపర్ హోల్డర్స్ అన్నీ ఆన్లైన్లో ఎతుకుతా. హోల్డర్స్ ఎతికి దాన్ని బట్టి చూసుకోవాలి. చూసా అదేదో ఉన్నాయి, బోబా సంథింగ్ ఏదో ఉంది బ్రాండ్. పాపం బయట అదేంటిది ఫిట్ చేయించడానికి ట్రై చేసిన, వాడు ఎంతో ట్రై చేసిండు, కుదరలే, ఇంకేం చేయలే. నేను అనుకునేది అయితే ఒకటి, లైక్ రా పిఓవిస్ అన్నీ యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. మిగతావి షార్ట్స్ లాగా కొన్ని తీసేసి ఇన్స్టాలో పెడతా, అంటే లైక్ రీల్స్ చేయాలి. సో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ క్లిప్ ఉంటుంది కదా, అది రా పిఓవిస్ అన్నీ లైక్ అవి తీసుకుపోయి యూట్యూబ్లో పడేద్దాం. అండ్ కరెంట్లీ నేనైతే ఎడిటింగ్లో అంత ఎక్స్పర్ట్ అయితే కాదు, బేసిక్ ఎడిట్స్ చేస్తున్నా. సో అది టైం పట్టచ్చు నాకు నేర్చుకోవడానికి. అండ్ ఆల్సో లైక్ ఆఫీస్ వర్క్ వల్ల నేను ఎడిటింగ్ మీద అంత ఫోకస్ చేయలేను. సో మోస్ట్లీ ఎడిటింగ్స్ అన్నీ లైక్ నార్మల్గానే ఉంటాయి. సినిమాటిక్ ఎడిటింగ్స్ అయితే చేయలేను నేను. ఐ కాంట్ స్పెండ్ మచ్ టైమ్ ఆన్ దాట్. ఓకే, బెంగళూరు ఇంకా 480 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. ఎస్, ఐఎమ్ ప్రోగ్రెసింగ్ వెల్. సో 480 కిలోమీటర్స్ అంటే కంటిన్యూగా పోతే మాత్రం 6 అవర్స్ 7 అవర్స్, సారీ, నాట్ 6 and 7, ఇట్స్ అరౌండ్ 8 to 9 hours. అసలు ఈ రోడ్ల మీద ఇవన్నీ ఎందుకు పెడుతారో తెలియదు. రిపేర్ అయితే తొందర రిపేర్ చేసి అర్థం చేయాలి. అది ఇట్లాంటి డైవర్షన్ పెట్టి చూపాలి రోడ్ల మీద. లాస్ట్ టైం కూడా ఇది ఉండే, ఇంతవరకు అవ్వలేదు. ఆల్మోస్ట్ వచ్చి నేను 5 months పైన అయింది, అయినా కూడా దాన్ని ఇంకా చేయలే. ఈ స్లో ప్రోగ్రెస్ వల్ల ఏం లాభం లేదు. చేసేదో ప్రాపర్గా మంచిగా చేసి పడేయాలి. బెటర్ ఇంకా వాటికి రేడియం స్టిక్కర్లు వేసిర్రు నైట్ కనబడడానికి, లేకపోతే నా